నాయకులు రాజకీయాల్లోకి వచ్చేదే ప్రజాసేవ చేయడానికి. కానీ ఇప్పుడు అది చాలా అరుదుగా మారింది. కేవలం వ్యక్తిగత పనులు, వ్యక్తిగత ఎజెండానే తమ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. కానీ ఒక లీడర్ మాత్రం కేవలం ప్రజల ఎజెండాగా ప్రజా సేవలో ముందుకెళ్తున్నారు. ఇచ్చిన టాస్క్ను 100% సక్సెస్ చేయడమే ఆయన ఏకైక లక్ష్యం. అంతలా ప్రజల కోసం శ్రమిస్తున్న ఆ నేత ఎవరు? పూర్తి స్టోరీ చూసేద్దాం. పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మాత్రం ఎప్పుడూ ప్రజాపక్షమే. ప్రజాసేవే ఆయన అంతిమ లక్ష్యం. నమ్ముకున్న ప్రజలకు మేలు చేయటం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావటమే ఆయన టార్గెట్. అందుకోసం ఎంతైనా శ్రమిస్తాడు, ఎందాకైనా వెళ్తాడు. దానికి తోడు వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరు. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీధర్ బాబు ఇప్పటికీ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే లీడర్గా ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నారు. ఓవైపు మంత్రిగా, మరోవైపు ఎమ్మెల్యేగా బాధ్యతలకు 100% న్యాయం చేసేందుకు విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఒకే రోజులో ఇటు హైదరాబాద్, అటు నియోజకవర్గం అన్నట్లు తిరుగుతున్నాడు మంత్రి శ్రీధర్ బాబు. ప్రస్తుతం ఉన్న 14 మంది మంత్రుల్లో శ్రీధర్ బాబు రూటే వేరు. 9 గంటల నుంచి మొదలుకొని రాత్రి వరకు సెక్రటేరియట్లో ఉంటున్న ఏకైక మంత్రి ఆయన ఒక్కరే. ఉంటే సెక్రటేరియట్లో, లేకపోతే నియోజకవర్గంలో అన్నట్లుంది ఆయన పరిస్థితి. ప్రజాసేవకు పట్టంగడుతూ మంథని ప్రజలు ఇప్పటికీ 5 సార్లు శ్రీధర్ బాబును ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనను 5 సార్లు గెలిపించాయి అంటే నిజమని అనిపిస్తోంది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యున్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే తన లక్ష్యంగా పనిచేస్తున్నారు శ్రీధర్ బాబు. మంత్రి అయిన తర్వాత శ్రీధర్ బాబు అటు నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యారు. ఐటీ పరిశ్రమల మంత్రిగా చక్కదిద్దుతున్నారు. విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దాంతో రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు వచ్చాయి. పెట్టుబడులతో పాటు నిరుద్యోగుల్లో స్కిల్స్ ని పెంపొందించేందుకు సీఎంతో కలిసి స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేయటం లాంటి ఆలోచనతో ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నారు. ఒక శాఖ కాదు, 2 కాదు, ఆయనకు పట్టున్న అన్నింట్లోనూ ప్రతిభ చూపిస్తున్నారు శ్రీధర్ బాబు.